రాజోత్తమ భోజరాజా, నేను చెప్పబోయే విక్రమార్క మహారాజు చరిత్ర అత్యద్భుతమైనది. అతనికి గల సాహస, ధైర్య, స్థైర్య, గంభీర, పరాక్రమ, చాతుర్య, విద్యా వివేకంలో ఔదార్య, దయ, సత్యం, పరులకు ఉపకారం చేయడం లాంటి శుభగుణాలు ఈ ప్రపంచంలో మరి ఏ మనిషికి ఉండవు. అనంత సద్గుణ గుణాలు శోభితుడై నిరంకుశముగా రాజ్యాన్ని చాలా కాలం ధర్మపాలన చేస్తున్నాడు. లోకంలో అతని కీర్తి చంద్రుడితో సమానమై నిల్చున్నట్టు చేసి భూమిపై సకల జనులలో చిరస్మరణీయుడై ఉన్నాడు. రాజాది రాజైన విక్రమార్కుని లక్షణాలు ఎంత వర్ణించినా తృప్తి కలగదు. అటువంటి ఆ పుణ్యాత్ముడి చరిత్ర మొదటి నుండి నేను నీకు చెప్తాను. సావధాన మనస్సు కలిగి విను అని ఆ సాలపంజిక చెప్పింది. అఖండ ప్రకృతి శోభా విరాజితమైన ఈ భూమిపైన సకల ఐశ్వర్యం, జనసమృద్ధి, పాడి పంటలతో ప్రసిద్ధి చెందిన నందీపురం అను పట్టణం ఒకటి కలదు. అందులో వేదాలలో ప్రవీణులైన బ్రాహ్మణోత్తములు, శత్రుజనాలకు భయంకరులై మహాపరాక్రమముచే పేరు కలిగిన క్షత్రియులు, ధన ధాన్యరత్నాలు అధికంగా కలిగి ఉండి సకల వస్తు సముదాయాలు క్రయ విక్రయాలు జరుపుతూ ధనికులైన వైశ్యులు, సంపన్నులైన దైవభక్తి కలిగి సత్ప్రవర్తన ఉన్న శూద్రులతో ఆ నగరం లోకులకి చాలా ఆనందకరంగా ఉండేది. ఆ నగరంలో గల విప్రులలో చాలా మంచి రూపం గల చంద్రవర్ణుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చతుర్వేదములు, 6 రకాల శాస్త్రాలు, 18 పురాణాలు, ఇతర రకములైన కథలు తెలిసినవాడు. అయినా కానీ అంతటి విద్యతో అతను తృప్తి పొందక ఇంకా విద్యా రహస్యాలను తెలుసుకోవాలని అనుకొని దానికోసం తగిన గురువులను వెతకడానికి ఒక శుభముహూర్తాన చూసుకొని ప్రయాణమై ఇల్లు విడిచి బయలుదేరాడు. ఆ బ్రాహ్మణుడు క్రమముగా నానా దేశాలు తిరిగి తన కోరిక తీర్చగల గురువు ఎందుకు కనిపించడం లేదు అని అనుకుని దానితో అతడు విసిగిపోయి నిరాశపడి మరలా తన స్వగ్రామానికి తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో చాలా దూరం నడవడం వల్ల, తగిన ఆహారం లేకపోవడం వల్ల, నీరు కూడా లేకపోవడం వల్ల, బాగా ఎండలు కూడా కాయడం వలన అలసిపోయి నడవలేకపోయాడు. నీరసంతో మహా కష్టముతో వస్తున్న ఒక చోట అతనికి దైవ అనుగ్రహం వలన నిర్మల జలం కలిగిన చెరువు ఒకటి కనిపించింది. దానిని చూడగానే చంద్రవర్ణుడికి పోయిన ప్రాణాలు వచ్చినట్టు అనిపించింది. దానితో అతను అత్యంత ఆతృతతో ఆ చెరువు దగ్గరికి వెళ్ళి అందులో స్నానం చేసి అతని నిత్యకృత్యాలు తీర్చుకొని తృప్తిగా మధురంగా ఉన్న ఆ జలమును తాగాడు. కొంత అలసట తీర్చుకోవాలని ఆ కొలను ఒడ్డుకు వచ్చి చుట్టుపక్కల చూశాడు. అప్పుడు అక్కడ దట్టమైన కొమ్మలు కలిగి చల్లటి నీడని ఇస్తున్న గొప్పదైన రావి చెట్టును చూసి సంతోషించాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తన పై వస్త్రాన్ని కింద పరిచి ఆ చెట్టు వేళ్లపై తలపెట్టాడు. నిర్మానుష్యమైన ఆ ప్రదేశంలో పడుకొని చల్లని గాలి వీస్తూ ఉండగా హాయిగా నిద్రపోయాడు.